నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపురం గ్రామంలో తేనెటీగలు ఒక్కసారిగా గ్రామంలోకి దూసుకువచ్చి రోడ్డుపై వెళుతున్న గ్రామస్తులపై దాడి చేయడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎటు చూసినా తేనెటీగల గుంపులు గ్రామంలో తిరుగుతుండటంతో ప్రజలు స్కూలు పిల్లలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లలోకి పరుగులు పెట్టారు. గ్రామంలో ఒక్కసారిగా తేనెటీగల దాడి ప్రారంభమవడంతో పలువురు గ్రామస్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్ సాయంతో సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఒకే అంబులెన్స్ సరిపోకపోవడంతో కొందరు స్వయంగా వాహనాల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తేనెటీగల దాడి వల్ల గాయపడిన వారికి తీవ్రమైన నొప్పి, వాపు, చర్మం ఎర్రబారడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కొందరికి అలర్జీ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువసార్లు తేనెటీగలు కుట్టినప్పుడు శరీరంలో విష ప్రభావం పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, వాంతులు, చర్మంపై తీవ్రమైన వాపు వంటి సమస్యలు రావచ్చు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అలర్జీ సమస్యలు ఉన్నవారికి తేనెటీగల కాటు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, కొందరికి తీవ్ర అలర్జీ రియాక్షన్ అనాఫైలాక్సిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరన్నారు. ఈ ఘటనతో వెంకటాపురం గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇంకా తేనెటీగల గుంపులు తిరుగుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. తేనెటీగల గూళ్లను గుర్తించి తొలగించాలని, ప్రజల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ఈ సంఘటన గ్రామీణ ప్రాంతాల్లో తేనెటీగల గూళ్ల నిర్వహణ, భద్రతా చర్యల అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. మంచి మొత్తం ముళ్ళే అవన్నీ ఉప్పుతాయి. పంపాన